హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకోసం నేనైతే ఒక రెసిపీని అయితే తయారు చేసుకుని తీసుకొచ్చాను. నేను ఈ రెసిపీ అయితే 3 డేస్ బ్యాక్ చేశానండి. కాకపోతే పోస్ట్ చేయడానికి టైం దొరకలేదు, అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఇలా శివరాత్రి కదా, ఇలా చికెన్ వీడియో పోస్ట్ చేశారని ఏం తిట్టకండి ప్లీజ్. నేను త్రీ డేస్ బ్యాకే ఈ వీడియో రికార్డ్ అయితే చేశాను. ఓకే, మీకోసం ఎవరైనా త్యాగాలు బలిలు ఇచ్చారా? ఎవరైనా ఇచ్చి ఉంటే మీరు కామెంట్లో చెప్పండి, మీకోసం ఎవరిచ్చారో. మరి నా కోసం ఎవరిచ్చారని మీరు ఆలోచించండి. నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకే, నేనైతే ఒక 100 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్గా కడుక్కున్నానండి. చికెన్ కడుక్కున్న తర్వాత ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చూపించినాం కదా, ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్లో 1 tablespoon ఆఫ్ కర్డ్ అండ్ 1 tablespoon ఆఫ్ కారం అండ్ పసుపు, ధనియాల పొడి అండ్ ఒక నిమ్మకాయ అండ్ గార్లిక్ పేస్ట్ అండ్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాను. చూపిస్తున్నాను కదా, ఇలా బాగా కలుపుకోండి. గ్రేవీ రావాలి, ఎందుకంటే చపాతీలో చికెన్ గ్రేవీ ఉంటే చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఆ టేస్ట్ తింటుంటే నోట్లో ఊరిళ్ళు వస్తూ ఉంటాయి. సో చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి, ముక్కకి బాగా కారం పట్టేలాగా. ఓకే, చూపించిన విధంగా అయితే మీరు కూడా అలానే కలుపుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, అది ఒక 3 minutes ఆర్ ఒక 10 minutesకి సైడ్స్కి పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా, అప్పటిదాకా మ్యాగ్నేట్ అయిన చికెన్ ముక్కకి మంచిగా పట్టే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు లోపల వేసుకోండి. ఓకే, చూడండి నేను ఎలా అయితే వేసుకున్నానో మీరు కూడా అలానే వేసుకోండి. ఓకేనా, మంచిగా చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ అయింది, ముక్కకైతే మంచిగా టేస్ట్ వచ్చింది. ఎందుకంటే మనం లెమన్ పిండుకున్నాం కదా, లెమన్ ముక్కకి బాగా పడితే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. ఆ టేస్ట్కి మనం 2 చపాతీల కన్నా ప్లేస్లో 4-5 చపాతీలు అయితే తినేస్తాం. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాము. ఇలా ఫ్రై చేయండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ని ఉడికించండి, అప్పుడే చికెన్ అయితే ఉడికిద్ది. ఓకేనా, ఇప్పుడు ఈ చికెన్ రెసిపీకి సీక్రెట్ థింగ్ ఏంటిదంటే కరివేపాకు వేసుకుంటే చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వేసుకున్నారా? ఒకవేళ వేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఒకసారి వేసుకొని ట్రై చేయండి. తర్వాత టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసే టైం అయితే వచ్చేసింది. అదేనండి కొరియండర్ యాడ్ చేసుకున్నాను, ఇంకా సర్వ్ చేసుకున్నాను. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. నా కోసం ఎవరు త్యాగం చేశారంటే చికెన్ కోడి.